మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు సఫిషియెంట్ వాటర్ తాగడం ద్వారా లేదా ఎక్కువ స్థాయిలో ద్రవాలు తాగడం ద్వారా దాన్ని కిడ్నీ స్టోన్స్ బయటకు వెళ్తాయని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇందులో వాస్తవం ఏంటంటే, ఎందుకంటే కొంతమంది కిడ్నీ స్టోన్ వచ్చినాయని చెప్పేసి కళ్ళు తాగడము ఇటువంటివి కూడా చేస్తుంటారు. యాక్చువల్గా దీని గురించి కొద్దిగా అవగాహన కలగచ్చు. అంటే పబ్లిక్లో చాలా రాంగ్ కాన్సెప్ట్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టోన్స్ గురించి మాట్లాడితే ఏది కారణమో దాన్ని మాట్లాడకుండా చాలామంది ఏంటంటారు, టొమాటోని బ్లేమ్ చేస్తారు, పాలకూరని బ్లేమ్ చేస్తారు, అట్లా రకరకాలు బ్లేమ్ చేస్తారు. సో ఇంకొక మిత్ ఏంటంటే, సమ్ ఆఫ్ ది ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ అవేవో తీసుకుంటే అవి ఫ్లష్ అవుట్ అవుతాయి, దాంతో బయటకు వెళ్ళిపోతుంది అని. సో దీంట్లో ఏ దాంట్లో కూడా వాస్తవం లేదు. యాక్చువల్లీ ఇంకా ఆల్కహాల్ అటువంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే స్టోన్స్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫ్లష్ అవుట్ చేయటానికి మన టాయిలెట్లో ఫ్లష్ కాదు ఇది, మనం ఏదో ప్రెస్ చేస్తే బటన్తో పోయేది. మన టాయిలెట్లో బాత్రూముల్లో ఉన్నటువన్నీ కూడా పైప్ లైన్స్. ఆ పైప్ లైన్కి ఏం మూమెంట్ మొటిలిటీ అట్లా ఉండవు, అవి హార్డ్ పైప్ లైన్. మన బాడీలో కిడ్నీలో ఉన్న కిడ్నీ ట్యూబ్ యూరెటర్ అనేది 3 to 4 millimeters ఉంటుంది. అది మస్కులర్ ట్యూబ్. దాంట్లో ఉన్నది ఏదైనా బయటికి పోవాలంటే మనం ఏదో పైన స్విచ్ ఆన్ చేస్తే అది ఇట్లా ఫ్లష్ కొట్టేస్తే పోతున్నట్లు పోతుంది. సో యాక్చువల్లీ ఇది కౌంటర్ ప్రొడక్టివ్. మీరు విపరీతంగా వాటర్ ఇది చేస్తే ఆ యొక్క కిడ్నీ ట్యూబ్ ఎక్కడ బ్లాక్ ఉందో స్టోను దానిపైన ఉబ్బుకుంటుంది. అప్పుడు ఎప్పుడైతే అది బెలూన్ అవుట్ అవుతుందో ఆ కిడ్నీ యొక్క మస్కులర్ ట్యూబ్లో ఉన్నటువంటి మొటిలిటీ అంటాం, మూమెంట్ అని. మన పేగు కూడా ఎందుకు కదులుతుంది అంటే దాంట్లో మస్కులర్ మూమెంట్ ఉంటుంది, మొటిలిటీ ఉంటుంది. ఆ మొటిలిటీ తగ్గిపోతే ఆ రాయి బయటికి రాదు. సో ఇంకా రివర్స్లో అక్కడ లోపల ఆ ట్యూబ్స్ రప్చర్ అవటము, లోపల వాటర్ స్పిల్లేజ్ అవటము, నొప్పి పెరగటం ఇటువంటివి జరుగుతుంది. సో దాంట్లో వాస్తవం లేదు, ఇటువంటి ఏదైనా చేస్తే పోతుందని. కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు చేయాల్సినవి ఏంటి? మనకు కిడ్నీ ఎందుకు వస్తాయి స్టోన్స్? సమ్ క్రిస్టల్స్, కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, ఇట్లాంటి రకరకాలైనటువంటి క్రిస్టల్స్ అన్నీ మన బాడీలో కిడ్నీలో ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి. ఎవరైనా సరిగ్గా వాటర్ తీసుకోకుంటే ఈ యొక్క కిడ్నీలో ఉన్న యూరిన్లో ఈ క్రిస్టల్స్ శాతం పెరుగుతుంది. అప్పుడు అవి గట్టిపడతాయి దగ్గరికి వచ్చి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాము, ఒక స్పూను దాంట్లో షుగర్ వేసాము, కలిసిపోయింది. రెండోది వేసాము, కలిసిపోవచ్చు పోకపోవచ్చు. మూడోది వేసాము, ఆ గ్లాస్లో కలవదు, సాచురేట్ అయిపోయింది. సాచురేషన్ అయిన తర్వాత అదంతా కింద అడుగున గసిలా కూర్చుంటుంది. కిడ్నీలో కూడా ఈ లవణాలన్నీ సాచురేట్ అయిపోయిన తర్వాత అవన్నీ ఏంటంటే ఒక గసిలాగా అక్కడ కూర్చుంటుంది. ఆ సెడిమెంటే రాయిగా తయారవుతుంది. మీరు 1 లీటర్ వాటర్ తీసుకున్నప్పుడు సెడిమెంట్ ఉంది, మీరు దాన్ని 4 లీటర్ల వాటర్ తీసుకొని డైల్యూట్ చేయండి, ఆ సెడిమెంట్ అంతా వాటర్లో మళ్ళీ కరిగిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. సో ఆ సింపుల్ టెక్నిక్ మనం పాటిస్తే వాటర్ అధికంగా తీసుకోవటం వల్ల మన కిడ్నీస్ ఎప్పటికప్పుడు అవి దాన్ని సెల్ఫ్ క్లీనింగ్ మెథడ్లోకి వెళ్ళిపోయి మనకు రాయి రాకుండా జాగ్రత్త ఉంటుంది. కిడ్నీలో వచ్చే కాల్షియము వచ్చే కారణం ఏంటి? ఉప్పు అధికంగా తినటం వల్ల మన బాడీలో ఏది ఎక్కువ తీసుకున్నా అదంతా కూడా మళ్ళీ కిడ్నీ ద్వారానో మల ద్వారానో బయటికి పోతుంది. ఈ ఉప్పు మళ్ళీ కిడ్నీ ద్వారానే బయటికి పోవాలి. ఆ ఉప్పు యూరిన్లోకి వచ్చినప్పుడు అది కాల్షియంను కూడా తీసుకొస్తుంది. అట్లా కాల్షియం లోడ్ పెరుగుతుంది, రాయి వస్తుంది మళ్ళీ. సో అందుకే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగాలి, ఉప్పు తక్కువ తినాలి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు వీటిలో ఎటువంటి దోషం లేదు. అన్ని సమపాలల్లో తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. డ్రై ఫ్రూట్స్ అనే దాంట్లో కొంచెం ఆక్సిలేట్స్ అవి ఎక్కువ ఉంటాయి, అందుకే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వద్దు. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో తీసుకోవటం వలన మనకు స్టోన్ ఫార్మేషన్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంది. నాన్ వెజిటేరియన్ ఏం చేస్తుందంటే అది మన యూరిన్ని అసిడిక్గా మారుస్తుంది. యూరిన్ ఎప్పుడైతే అసిడిక్గా మారుతుందో రాళ్ళు ఏర్పడే లవణాలు యూరిన్లో పెరిగిపోతాయి. అవి పెరిగిపోయినప్పుడు అవి మళ్ళీ అక్కడే రాయిలాగా పదార్థం తయారవుతుంది. సో అందువల్ల మంచినీళ్ళు ఎక్కువ, ఉప్పు తక్కువ, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ, నాన్ వెజిటేరియన్ తక్కువ, జంక్ ఫుడ్స్ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఊబకాయం ఉంటే రాళ్ళు పెరిగే అవకాశం ఉంది, డయాబెటీస్ ఉంటే రాళ్ళు పెరిగే అవకాశం ఉంది. సో డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలా, ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవాలా, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మనకు రాళ్ళు రావు. సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ అంటాం, దాంట్లో సిట్రేట్ ఉంటుంది. లైమ్, స్వీట్ లైమ్, ఆరెంజెస్ ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్యామిలీ.
సో నిమ్మ, నారింజ, బత్తాయి అవన్నీ హోల్ ఫ్రూట్గా తీసుకోవచ్చు, లేకుంటే జ్యూసెస్ లాగా తీసుకోవచ్చు. తీసుకోవటం వల్ల మన యూరిన్లో సిట్రేట్ పెరిగితే అది రాయి రాకుండా మనల్ని కాపాడుతుంది. సో ఈ న్యాచురల్ మెథడాలజీతో మనం రాళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు.